15న విచారణకు రండి. గొర్రెల స్కామ్ పై ఈడీ విచారణ, బాధితులకు నోటీసులు జారీ. రాష్ట్రంలో సంచలనంగా మారిన గొర్రెల స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు బాధితులకు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 15న ఈడీ కార్యాలయంలో విచారణకు రావాలని పేర్కొన్నారు. అయితే ఏపీకి చెందిన రైతుల నుంచి గొర్రెలు కొని వారికి దళారీ వ్యాపారి మొయినుద్దీన్ డబ్బులు చెల్లించలేదు. రైతులకు చెల్లించాల్సిన డబ్బును బినామీ ఖాతాల్లోకి మొయినుద్దీన్ బదిలీ చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అధికారులు, బ్రోకర్లు కుమ్మక్కై రైతులకు దక్కాల్సినటువంటి నిధులు స్వాహా చేశారని, ఇందులో పశుసంవర్ధక శాఖకు చెందిన సీనియర్ అధికారులు, మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన కూడా కేసులు నమోదయ్యాయి. 2.1 కోట్ల మేర అక్రమాలు జరిగాయనే కోణంతో అవినీతి నిరోధక శాఖ ప్రారంభించిన దర్యాప్తులోనే సుమారు 700 కోట్ల మేర కుంభకోణం జరిగిందని ప్రాథమికంగా తేలగా ఏసీబీ విచారణ ఆధారంగా ఈ కేసులోకి ఈడీ రంగప్రవేశం చేసింది. ఈ క్రమంలో ఈ గొర్రెల స్కామ్లో 1000 కోట్లకు పైగా నిధులు దారి మరలి ఉంటాయని ఈడీ అంచనాకొచ్చింది. నిజంగా చాలా దౌర్భాగ్యకరం. త్వరలో మరి ఈ విషయం మీద మరి తలసాని శ్రీనివాస్ యాదవ్తో కూడా ఒక క్లారిటీ తెచ్చుకుందాం ప్రత్యేకంగా ఓకే టీవీ వెళ్ళి. మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దీనికి సమాధానం చెప్పాలి. మీ సంతకం లేకుండా ఓఎస్డీ మాత్రమే ఎట్లా చేస్తాడు? ఇదంతా తప్పించుకోవడానికి వీలుందా? తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక మంత్రి సంతకం లేకుండా, ఒక మంత్రి చెప్పకుండా, ఒక మంత్రి ఆమోదం తెలపకుండా ఓఎస్డీ అంత ధైర్యం చేస్తాడా? తలసాని చెప్తే ఓఎస్డీ చేసిండా? ఓఎస్డీ చెప్తే తలసాని చేసిండా? లేకపోతే తలసానికి తెలియకుండా జరిగిందా? తెలిసే జరిగిందా అనడానికి కూడా నమ్మకం లేదు. ఎందుకంటే 1000 కోట్ల స్కామ్ అది. ఇంకెంతుందో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే 1000 కోట్ల స్కామ్. ఈ 1000 కోట్ల స్కామ్ ఒక ఓఎస్డీఏ చేసిండు, నాకేం తెలియదు అంటే ఏ రకంగా నమ్మమంటారు? సో మరి దీని మీద తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు క్లారిటీ ఇస్తే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నాం. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అండ్ ఒక ఎస్సీ బిడ్డను దీంట్లో బలిపశువుని చేసిరని మాత్రం అర్థమైంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక పెద్ద మనిషి తప్పు చేస్తే అతన్ని తప్పించి ఒక దళిత బిడ్డను తీసుకుపోయి అరెస్ట్ చేసినటువంటి పోలీసులు దాంట్లో తప్పినది ఉందని మొత్తం నెట్టేసారు. అతనేమో మంచిగా బయట తిరుగుతాండు, మంచిగా ఇంకో 2-3 స్కామ్లు ఏడ చేద్దామా, ఎక్కడ చేద్దామా గవర్నమెంట్లా అని తిరుగుతా ఉండు. ఇక్కడ మాత్రం ఇరికిచ్చింది మాత్రం దళిత బిడ్డని ఇరికిచ్చి పెట్టారు.